మనము హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది దుబాయ్. చాలా రోజుల తర్వాత వెళ్తున్నాం దుబాయ్. చూద్దాం మరి ఈసారి ట్రిప్ మాత్రం విరగొడేద్దాం. ఇమిగ్రేషన్ అయిపోయింది, మొత్తం క్లియర్ అయిపోయింది. లోపలికి వచ్చేసాము. లోపల బ్యాగ్ ఆల్రెడీ లగేజ్లో ఒక బ్యాగ్ వేసేసిన, వాటర్ బాటిల్. వెళ్తున్నారు అందరూ. దుబాయ్లో మనము 5 days ఉంటాము. ఈ 5 daysలో నాకు 2 మీటింగ్స్ ఉన్నాయి. దాంతోపాటు దుబాయ్ సైట్ సీన్స్ అన్నీ కూడా చూపిస్తాను. అన్లిమిటెడ్గా మనం ఎంజాయ్ చేద్దాం. మీకు కూడా నా కళ్ళతో దుబాయ్ని ఆల్మోస్ట్ గేట్ దగ్గరకు వచ్చేసామండి. ఆల్మోస్ట్ గేట్ దగ్గర ఉన్నాము. అయితే ఎవ్వరు కనిపిస్తలేడు ఇక్కడ, మొత్తం ఖాళీ కనిపిస్తుంది. ఎందుకంటే మన దేహరాదూన్ ఫ్లైట్ మిస్ అయ్యాం కదా, అట్లనే మిస్ అవుతుందని ఒక 1 hour బిఫోర్ వచ్చేసిన. ఆల్మోస్ట్ 45 minutes ఉంది. చూద్దాం మరి ఇంకా 45 minutesలో గేట్స్ ఓపెన్ అయితే మనం వెళ్ళిపోదాం. వెళ్ళిపోయి నేనైతే ఎగ్జైట్గా ఉన్నా, చాలా రోజుల తర్వాత వెళ్తున్నా కాబట్టి ఐఎమ్ హ్యాపీ టు సీ దుబాయ్. చలో మరి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు మంచి మంచి సీన్స్ చూపిస్తారు దుబాయ్లో. అన్లిమిటెడ్ ఉంటుంది, మీరు మాత్రం మస్త్ ఎంజాయ్ చేస్తారు. ఓకేనా? చలో మరి ఇంకా 1 hour ఉంది కాబట్టి మనము హెడ్ఏక్ తగ్గించుకోవడానికి వచ్చాము. చూద్దాం ఎంతవరకు తగ్గుతుందో. బాగుంటుంది అంట టీ, 400 రూపాయలు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఇమిగ్రేషన్ అయిపోయి లోపలికి వెళ్తున్నాము. భయ్యా, శివ భయ్యా, మన ఆటోనగర్ వనస్థలిపురం ఈజ్ ఇన్ ద సేమ్ ఫీల్డ్ ఫ్యాబ్రికేషన్. చలో మరి అలా ట్రావెల్ బ్లాగ్. Against smoking, the use of electronic cigarettes is not allowed on the aircraft. Detectors is prohibited. Please note that all electronic devices, including mobile phones, may be used in cabin में हवा के दबाव कम होने पर ऊपर बने पैनल से ऑक्सीजन मास्क अपने आप नीचे आ जाएंगे. ऑक्सीजन मास्क अपने और ఫ్రెండ్స్, ఇప్పుడు నేను యూఏ వెళ్తున్నాను కదా, నా ప్యాసింజర్ పక్కన, నేను ట్రావెల్ అవుతున్న పక్కనే మా ఫ్రెండ్ కూడా ఉమర్, ఇంజనీర్ యూఏలో. ఇట్లా కోఆర్డినేషన్ మనం కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది, నాకు చాలా హ్యాపీగా ఉంది. उमर भाई, आप दुबई में क्या करते हैं? हाय, मैं सर मोहम्मद उमर अली। मैं दुबई में HSC ऑफिसर हूँ। हम लोग का एक स्टील कंस्ट्रक्शन का कंपनी है। हम लोग फैब्रिकेशन में स्पेशलिस्ट है। मैं भी फैब्रिकेटर है। सो कोइंसिडेंस ऐसा हो गया कि भाई मिले और एक दूसरे से शेयर करें, तो उनको भी मालूम हुआ कि मैं भी ऐसा एक फैब्रिकेशन कंपनी में ही एक एम्प्लॉय हूँ. सो वी आर डूइंग लॉट ऑफ प्रोजेक्ट्स इन UAE, ऑल ओवर UAE, अबू धाबी, शारजा, दुबई, रासन से मना है एवरीवेयर. तो जो भाई का काम है ऑलमोस्ट सिमिलर, हम लोग का 99% हम लोग का भी सेम सिमिलर काम सेम काम है. तो ये कोइंसिडेंस हो गया. इंशाल्लाह हम लोग फिर UAE में भी फिर से मिलेंगे, हम लोग इंशाल्लाह मिलेंगे और हमारा कोलैबोरेशन भी होगा. देखो माशाल्लाह कैसे भी. थैंक यू भाई, थैंक यू. हमारा चैनल का ऑडियंस के लिए कुछ बताना है? भाई के चैनल को ज़्यादा से ज़्यादा सब्सक्राइब करिए, और मैं भी फिर से आऊँगा भाई के वीडियोस में, और फिर से आप लोग को बताऊँगा कि हम लोग UAE में क्या क्या करें. सो कीप वॉचिंग एंड कीप सपोर्टिंग हिम. थैंक यू, थैंक्स अ लॉट. థ్యాంక్ యూ సో మచ్. మనం యూఏలో దిగిన తర్వాత మళ్ళీ కలుద్దాం. యాక్చువల్లీ నైట్ టైంలో దుబాయ్ మజాయే వేరబ్బా. ఎట్లా అంటే స్కై నుంచి చూస్తా లైటింగ్ కానీ, అవుట్పుట్ స్ట్రక్చర్ కానీ, ఆ రోడ్లు ఉన్న స్ట్రీట్ లైట్స్ కానీ ఆసమ్. అసలు చాలా అద్భుతంగా ఉందన్నమాట. బాబా రోడ్స్ చూడండి ఎంత ఫార్మింగ్ లైన్గా చేసినాడు. అసలు స్కై నుంచి చూస్తే ఎక్సలెంట్. అసలు లైట్స్ కానీ, ఆ రోడ్స్ కానీ. ఇక్కడ డ్రైవింగ్ కండిషన్స్ కూడా కొంచెం డేంజర్, ఎందుకంటే డ్రైవింగ్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఇక లోకల్స్ కూడా అదే విధంగా ఫాలో అవుతారు. వీళ్ళకి వాళ్ళకని ఏం లేదు, అందరికి ఒకటే రూల్. రూఫ్ నుంచి చూస్తే మాత్రం ఎక్సలెంట్ ఉంది స్ట్రక్చర్, లైటింగ్స్ కానీ, అవుట్పుట్ స్ట్రక్చర్ అయితే నాకు చాలా బాగుంది. ఎంత బాగుందో చూడండి. బాబా మైండ్ బ్లోయింగ్, చాలా బాగుంది కదా, ఎక్సలెంట్. అసలు ల్యాండ్స్కేపింగ్ కూడా మార్పులెస్. అసలు స్ట్రీట్ లైట్స్ విధానము, ఈ కన్స్ట్రక్షన్ విధానం దుబాయ్ని చూసి చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రతి కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి రోడ్ డెవలప్మెంటు, ల్యాండ్స్కేపింగు, ఏదైనా ఫ్యాబ్రికేషన్ స్ట్రక్చర్స్, బ్రిడ్జెస్ డెవలప్మెంటు చాలా అద్భుతమైన
డెవలప్మెంట్ అంటే చిన్న దేశం ఇది, అట్లాంటిది ఇంత బాగా డెవలప్ చేశారు చూసారా. ఆ రోడ్స్ చూడండి, అవుటర్ రింగ్ రోడ్స్. అమ్మ మన దగ్గర అవుటర్ రింగ్ రోడ్లు కూడా ఇట్లుండవు, కానీ అద్భుతం అబ్బాయి. ఏదైనా విజన్ ఉండాలి, ఒక్కొక్కరికి విజన్ ఉన్న ప్లేస్ ఇది. మాలాంటి వాళ్ళకి బ్లాగింగ్తో పాటు మాది కంపెనీ కాబట్టి, ఫ్యాబ్రికేషన్ కంపెనీ కాబట్టి నాది, మంచి ప్రాజెక్ట్స్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రం ఇక్కడికి వచ్చి 1 వీక్ ఉండి వెళ్ళి ఇక్కడున్న స్ట్రక్చర్స్ని బేస్ చేసుకుని స్టడీ చేస్తే ఇండియాలో ఆల్మోస్ట్ మనం కాపీ కొట్టకపోయినా మన టాలెంట్ కొద్దిగా పదును పెట్టినట్టు అవుతుంది అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత. ఎందుకంటే ఆ స్ట్రక్చర్స్ ఆ విధంగా ఉంటాయి. మైండ్ బ్లోయింగ్ చూడండి సిటీ. నైట్ వ్యూ క్యాక్ ఎరగొడేసింది మొత్తం సిటీ అంతా, మామూలుగా లేదు. చాలా బాగుంది, అద్భుతం, ఎక్సలెంట్. చాలా రోజుల తర్వాత దుబాయ్ వస్తున్నాను. నేను ఎప్పుడో ఎంప్లాయీ కింద చేసేటప్పుడు ఉండే, ఇప్పుడు ఓనర్, బిజినెస్ ఓనర్ ప్లస్ మన ట్రిప్పు చాలా అద్భుతంగా ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాను. అలాగే బిజినెస్ మీటింగ్ పని మీద కూడా వెళ్తున్నా. ఆ రోడ్ చూడండి, క్యాక్ అసలు మామూలుగా లేదు, సూపర్, అసలు ఆసమ్, చాలా బాగుంది కదా బాబా. మామూలుగా లైట్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. బుర్జ్ ఖలీఫా పైనుంచి వెళ్తున్నాం మనం, మామూలుగా లేదు. ల్యాండింగ్ అవుతున్నాం మనం, ఫ్లైట్ కింద దిగుతుంది, ల్యాండ్ అవుతున్నాం వచ్చేసింది ఎయిర్పోర్ట్. ల్యాండ్ అయిపోయాం, మెల్లగా దిగుతుంది. కొద్దిగా షేక్ అవుతుంది దిగేటప్పుడు ఎప్పుడు కూడా. ఫ్లైట్ దిగడం మా నాగేంద్ర దుబాయ్లో. సో ఇప్పుడు దుబాయ్ మెట్రో స్టేషన్ ఉన్నాము, కంప్లీట్ మెట్రోలో వెళ్తున్నాము. పర్మనెంట్ 1 నుంచి మనము బ్యాగేజ్ దగ్గరికి వెళ్తాం, ఇమిగ్రేషన్ బ్యాగేజ్. మనకి ఈ విధంగా ఇవ్వబడుతుంది. ఇది అవసరం ఉంది మొత్తం ఎక్స్పీరియన్స్. లాంచ్ అయిపోయినాము. దుబాయ్ రీచ్ అయిపోయాము. దుబాయ్ ఎయిర్పోర్ట్ ఈ విధంగా ఉంది చూడండి, కంప్లీట్లీ అంతా స్టాల్స్, ఇవన్నీ కూడా సిమ్ కార్డ్ స్టాల్స్. మనము అక్కడ ఫ్లైట్ దిగి ఇమిగ్రేషన్ చేసుకొని ఈ విధంగా వచ్చేస్తాం. ఈ విధంగా వచ్చి ఉంది స్టాల్స్ అనమాట. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడం మనం ఆల్మోస్ట్ మనకి 3.5 hours పట్టింది కాబట్టి. ఎయిర్పోర్ట్లో మనము ఎక్కడ చూసినా సరే పడవలు అంటే నా మీన్స్ కార్లు, లగ్జరియస్ కార్స్ అనమాట. అసలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా అసలు మస్తు మారిపోయింది. ఆ పక్కన కార్ పార్కింగ్ చూసారా, క్యాంటిలివర్ ప్రొజెక్షన్ షెడ్స్ అనేది అద్భుతం అబ్బా. పార్కింగ్ కూడా చూడండి, ఓకే గుడ్. మనము అవసరం అనమాట. ఎందుకంటే ఇక ఫ్లోర్ చూసారా, ఫ్లైఓవర్స్, మెట్రోకి వెళ్ళే ఫ్లైఓవర్స్ కింద పెయింటింగ్స్ ఎట్లా వేస్తారు. మనం ఇక్కడ నుంచి బిజినెస్ వరల్డ్లోకి వెళ్తున్నాము. అంటే అక్కడ జుమెరా లెక్స్ టవర్స్లో మనము హోటల్ తీసుకున్నాం, బిజినెస్ లాడ్జ్ అనమాట మన హోటల్ పేరు. ఇప్పుడు షేక్ జాయతీ రోడ్లో వెళ్తున్నాము. మజీద్ చూసారు ఎంత బాగుందో, అవసరం. అసలు నేను ఏం చెప్తున్నా అంటే యూఏఈలో ఎవరైతే ఎంజాయ్ చేయాలనుకుని వస్తే మాత్రం, డబ్బులు పెట్టుకొని వస్తే మనం దునియా మొత్తం ఇక్కడనే ఉంటుంది. మా రేంజ్లో ఉన్న దుబాయ్ ట్యాక్సెస్ అనమాట. లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ ఇక్కడంతా కూడా. ఇంటర్నేషనల్ లైసెన్స్ ఇక్కడ ఉంటే మీరు ఎయిర్పోర్ట్లోనే కార్ తీసుకొని డ్రైవ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఎయిర్పోర్ట్ అవుట్ సైడ్ స్ట్రక్చర్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇంటర్నేషనల్ లైసెన్స్ ఎట్లా అప్లై చేయాలి అంటే, మీకు ఆల్రెడీ ఇండియన్ లైసెన్స్ ఉంటే మన ఇండియా నుంచి వచ్చేటప్పుడు మీరు ఆర్టీఓ సంబంధించిన వాళ్ళని కన్సల్ట్ చేస్తే మీకు 2 daysలో ఇంటర్నేషనల్ లైసెన్స్ ఇస్తారనమాట. మీరు వీసా చూపించాలి. కియా చూసారా, మన హైదరాబాద్లో కియా సేమ్ చూసారు. అవుట్పుట్ ఎట్లా ఉందో, పార్టీస్ జరుగుతాయి 24 hours సిటీ అప్పుడు. ఎక్సలెంట్ ఉంటుంది, మజా వస్తుంది. మీ ఫ్యామిలీతో వస్తే మాత్రం ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది, రేంజ్లో ఎంజాయ్ చేయొచ్చు. నైట్ సిటీ కూడా అంటారు దుబాయ్. ఇదంతా కూడా మనము షేక్ జాయతీ హైవే, ఇప్పుడు మన దుబాయ్ మాల్, జబ్లాలి రూట్ అనుకోండి, జబ్లాలి ఫ్రీ జోన్, అబుదాబి రూట్ ఇది. మనం అటే సిటీ ఎక్కువ ఉంటుంది. ఈ డేరా దుబాయ్,
ఈ షార్జా ఈ అంతా కూడా ఇది కాన్సెప్ట్ వేరే. బుర్జ్ ఖలీఫా కనబడింది చూడండి. ఇదంతా హైవే చూసారా, మనకి దాదాపు 6 లైన్ రూట్ ఇది. అబుదాబి జబలాలి రూట్ సౌత్. ఎక్సలెంట్ స్ట్రక్చర్, ఎక్కడ తగ్గేదేనట్టు. ఏ వ్యూ చూసినా సరే మనకు మజా వస్తూనే ఉంటుంది కంప్లీట్గా. చాలా అద్భుతమైన సీనరీస్. ల్యాండ్స్కేపింగ్ అయితే ఇరగొడేసింది మొత్తం. చేంజ్ ఓవర్ అయిపోయింది, చాలా చేంజ్ ఓవర్ అయిపోయింది. ఎందుకంటే 6 years బిఫోర్ వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వచ్చాను. మొత్తం 6 yearsలో మొత్తం మార్చేసిండు. ఇక్కడ రన్నింగ్లో మనకు టోల్ బజార్స్ ఉంటాయి కదా మన సిటీలో, హైదరాబాద్లో కానీ మన తెలంగాణలో, ఇండియాలో కూడా టోల్ బజార్స్ ఉండవు, టోల్ ప్లాజాస్ ఉండవు. ఎందుకంటే పైన స్ట్రక్చర్ ఫ్యాబ్రికేషన్ స్ట్రక్చర్ చేసేసుకుని దాన్ని ఆటోమేట్ చేస్తాడు అనమాట. ఆటోమేటిక్ కారు స్కాన్ అవుతుంది, టోల్ గేట్ అన్నది ఆటోమేటిక్ కట్ అయిపోతుంది అనమాట. అంటే ఏ కాన్సెప్ట్ అంటే ప్రతి కాన్సెప్ట్ కూడా ఏ ఇంట్రడ్యూస్ చేశారు. ఎక్కడికి వెళ్ళినా సరే రోబోటిక్ అని ఆటోమేటిక్గానే అంతా కూడా ఏ కాన్సెప్ట్ మీద ఎక్కువ ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా నడుస్తున్నాయి దుబాయ్లో. అందుకోసమే డిజిటల్, మన మోదీ గారు అంటారు డిజిటల్ ఇండియా. ఈ దుబాయ్ ఎప్పుడో డిజిటల్ అయిపోయింది, చాలా ముందుకు వెళ్ళిపోయింది. చాలా సంతోషం, ఎందుకంటే నేను కూడా ఇక్కడ వర్క్ చేశాను కాబట్టి నాకు కూడా ఫుల్ సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. హోటల్ అయితే వచ్చేసి మా హోటల్ ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇదే మాకు ఏంటంటే చాలా స్పాట్లో ఉంది మా హోటల్. ఎందుకంటే సెంటర్ ఒక లేక్, నా రూమ్ నుంచి చూస్తే వ్యూ కనబడుతుంది అని చెప్తున్నాను. చూద్దాం పైకి వెళ్ళి ఎట్లుంటుందో. వీళ్ళందరూ కూడా నాతో కూడా వచ్చిన మా ఫ్రెండ్స్. అయితే ఈ విధంగా హోటల్ ఉంది. స్ట్రక్చర్ అయితే రూమ్లోకి వచ్చేసాను. 3 ఫోటోలు కనబడుతుంది. రూమ్ చూస్తే మత్తిపోయింది, మస్తు ఉంది రూమ్ అయితే. ఎక్సలెంట్. టీ తాగడానికి కప్పు, వేడి నీళ్ళు పెట్టుకోవడానికి అన్ని, వాటర్ బాటిల్స్, గ్లాసులు. కంప్లీట్లీ బెడ్ అయితే తిరగొట్టేసింది. డిజైనింగ్, టీవీ, వాష్రూమ్ మామూలుగా లేదు. ఎక్సలెంట్. టాప్ వాష్ కూడా ఉంది. ఈ స్థానాలు కూడా ఉంది. ఆబ్వియస్లీ మామూలుగానే ఉంటాయి, 7 star రెస్టారెంట్ కాబట్టి. వ్యూ చూద్దాం. మనకి వ్యూ ఈజ్ ఇంపార్టెంట్. మామూలుగా లేదు వ్యూ. అబ్బా ఏముందిరా బాబు, ఎక్సలెంట్. ఆఫ్టర్ లాంగ్ టైం దుబాయ్లో ఈ విధంగా వస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు, వచ్చాను. చాలా బాగుంది. ఇంకా మనము ఈరోజు బ్లాగు ఇక్కడితో ముగించి రేపు మార్నింగ్ మళ్ళీ కలుగుతాం. డెఫినెట్గా మీకు షూర్గా చెప్తున్నా, రేపు బ్లాగ్ మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. మీరు వీడియోనైతే డెఫినెట్గా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. రేపు కుమ్మేద్దాం మనం, ఓకేనా? చలో మరి, గుడ్ నైట్, రేపు కలుద్దాం. బాయ్.